మామ బుడ్డి సినిమా వచ్చేసింది, మామూలుగా లేదు సినిమాని అయితే. ఇప్పుడు ఇంతకుముందు సినిమా చూసిన నేనైతే సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, మొత్తం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అల్లు శిరీష్ నైటే ఫోన్ చేసి నాకు నైట్ ఫోన్ చేసి, నువ్వు టెడ్డీ మామ నువ్వు కంపల్సరీ సినిమాకి వెళ్ళాలంటే, అన్న నేను నువ్వు ఫోన్ చేసినాక ఎందుకు వెళ్ళాలని డైరెక్ట్ సినిమాకి వచ్చేసిన. మామూలుగా లేదు, ఫుల్ కామెడీ, సాంగ్స్ హైలైట్ ఉంది, మొత్తం ఫ్యామిలీతో రండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అన్న. సాంగ్స్ మామూలుగా లేవన్న, మొత్తం బట్టలు ఇంపేసుకోవడం లోపల ఫ్యాన్స్ మాత్రం మామూలుగా డ్యాన్స్ చేయలేదు. నేను కూడా లోపలికి వెళ్ళినా, ఆ వీడియో కూడా పెట్టేస్తాను చూడుర్రి. ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు, మొత్తం టెడ్డీ బేర్ తోటి ఫైట్ టఫా. టెడ్డీ బేర్ అందరికి కొట్టేస్తుంది, టెడ్డీ బేర్ అందరి మీద గెలిచేస్తుంది. కానీ టెడ్డీ హైలైట్ మొత్తం. సాంగ్స్ వేరే అన్న, మొత్తం సాంగ్స్ హైలైట్ సినిమా నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు. బేసిక్గా బికాస్ ఆఫ్ ఎమోషన్, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి అల్లు శిరీష్ గారు ఫైట్లు చేస్తుంటే, అంటే బేసిక్గా ఆయన స్మాల్ పంచులు వేస్తూ కామెడీ చేస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఆయన కండలతో కొడుతుంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, ఆ కంటెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఎమోషనల్ త్రో తీసుకెళ్ళడం, ఆ బడ్డీతో ఉన్న రిలేషన్ని, వీటన్నిటిని నేను చాలా అంటే చాలా త్రోఅవుట్ ఎంజాయ్ చేశాను. దయచేసి థియేటర్కి రండి. అల్లు శిరీష్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇది. సో సాంగ్స్ అయితే అసలు బీజిఎమ్స్ ఉంటాయన్న, ఫైట్ జరిగేటప్పుడు బుమ్ బుమ్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది. నాకైతే పిచ్చెక్కిపోయింది అసలు, ఆ గూస్ బంప్స్ వచ్చేసాయి. నేనైతే అలానే నిజంగా అల్లు శిరీష్ గారైనా ఆయన ఏదో లవ్ స్టోరీలో కామెడీ సీన్స్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్లు చేసే ఆయన ఇలాంటి మంచి మాస్ మూవీ చేశాడు అని ఫీల్ అయితే వచ్చింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ అన్న. ఇప్పుడే చూసా బడ్డీ సినిమా మామూలుగా లేదు. అల్లు శిరీష్ అన్న ఏమన్నా యాక్టింగ్ అన్న నిజంగా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, అద్భుతమైన సినిమా, సూపర్ అన్న. నాకైతే బాగా నచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. బడ్డీ సినిమా ఉంది భయ్యా, పిర్రాక్ అనుకోవచ్చు, మామూలుగా లేదు భయ్య. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయిన ఫ్రైడే రోజు ఇస్ ద బెస్ట్ సినిమా అంటే మాత్రం బడ్డీ సినిమా. బాడీ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అసలు ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అసలు హీరోయిన్ తోటి ఆ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న. అసలు నిజంగా ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ అబ్బో, ఇక ప్రతి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భయ్య. నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలనిపిస్తుంది బడ్డీ మూవీ. సూపర్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాలేదు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో కొట్టుకుపోయినాయి నిజంగా. అల్లు శిరీష్ అన్న వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్. ఇక ఈ సినిమాతోటి నువ్వు క్రాక్. ఇక అసలు సాంగ్స్ ఏందన్న, ప్రతిదీ నేను చెప్తున్నా కదా, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసినావు. అసలు ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏది కానీ తగ్గకుండా ఇంత అద్భుతమైన సినిమా అని మాత్రం హైలైట్. శిరీష్ అన్న ఐ లవ్ యూ. హీరోయిన్ గురించి చెప్పొద్దయో, మా గ్లామర్ చాలా బాగుంది. అసలు ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది, హీరోయిన్ కాంబినేషన్. ఫైట్స్ అయితే సూపర్ భయ్య, వేరే లెవెల్ నిజంగా. ఫైట్స్ కూడా సినిమా చాలా బాగుంది. స్టోరీ డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. కెమెరామ్యాన్ గారు అయితే ఆ లొకేషన్స్ కానీ హీరోయిన్ చూపించిన విధానంగానే వేరే లెవెల్ భయ్య, సూపర్. నాకు బాగా నచ్చింది బడ్డీ.